హాయ్ అండి. ఇవాళైతే మనము రొయ్యల పులావ్ని చేసుకుందాము. ప్రాన్స్ బిర్యానీని చాలా సింపుల్గా చేసేసుకుందామండి. కావాల్సినవైతే ఒక 2 ఆనియన్స్ సరిపోతుంది, 5-6 పచ్చిమిర్చి సరిపోతాయి. ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. సో కుక్కర్లో కొంచెం ఆయిల్ అలానే కొంచెం నెయ్యిని వేసుకుందాము. మొత్తం నెయ్యితో అయినా అంత టేస్ట్ రాదు. సో రెండింటిని మిక్స్ చేసుకుందాం. తర్వాత పలవా దినుసుల్ని యాడ్ చేసేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మీడియం టమాటో సరిపోతుంది ఇందులోనికి. అలానే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అలానే పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి వేసుకుని. మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము. అందులోనికి తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం పసుపుని ఒక 1.5 స్పూన్ కారం వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తాన్ని బాగా రొయ్యకి పట్టేటట్టు మసాలాలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పెరుగుని కూడా కలుపుకుందాము. పెరుగు వల్ల గ్రేవీ లాగా వస్తుంది బిర్యానీ, కొంచెం కలుపుకోవడానికి కూడా టేస్ట్ ఉంటుంది. మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే కర్రీ కొంచెం బాయిల్ అవ్వడానికి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీని బాయిల్ అయిన తర్వాత అందులోనికి రైస్ యాడ్ చేసుకుందాము. గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత రైస్ వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. మనం ఫస్ట్ 1/2 వేసుకున్నాం కాబట్టి తర్వాత 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనికి కొంచెం నెయ్యి అలానే కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి బిర్యానీకి అయితే. సో రైస్ చూసారా పొదునుగా చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకంతే ఈరోజు షార్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching.